నిజామాబాద్ రూరల్ ధర్పల్లి మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల యువకులు స్పోర్ట్స్ కు దూరమై ఆన్లైన్ గేమ్లకు బలి అవుతున్నారని, కావున ధర్పల్లి మండల కేంద్రంలో మినీ స్టేడియాన్ని నిర్మించే వరకు ప్రతి ఒక్క యువకుడు, గ్రామ ప్రజలు పోరాడాలని అన్ని యువజన సంఘాల యువకులు ఏకమై ఈరోజు మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలో మినీ స్టేడియాన్ని నిర్మించుకుంటే రోడ్లపై మార్నింగ్ చేసే అవసరం లేకుండా మినీ స్టేడియంలోనే వాకింగ్ చేసే సదుపాయం కూడా చేసుకోవచ్చని, కావున ప్రతి ఒక్కరూ మినీ స్టేడియాన్ని నిర్మించుకునే వరకు పోరాడుదామని, అదేవిధంగా అప్పట్లో డిగ్రీ కాలేజ్ వచ్చే వరకు ఎలా పోరాడినామో అలా పోరాడి మండల కేంద్రంలో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసుకుందాం అని అన్నారు. సాధిద్దాం మినీ స్టేడియం సాధిద్దాం 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 మినీ స్టేడియం సాధిద్దాం వి వాంట్ జస్టిస్ స్టేడియం వి వాంట్ స్టేడియం వి వాంట్ స్టేడియం సాధిద్దాం సాధిద్దాం మినీ స్టేడియం సాధిద్దాం 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 మినీ స్టేడియం సాధిద్దాం వి వాంట్ స్టేడియం సాధిద్దాం సాధిద్దాం ధర్పల్లిలో మినీ స్టేడియం సాధిద్దాం 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 ధర్పల్లిలో మినీ స్టేడియం సాధిద్దాం వి వాంట్ స్టేడియం వి వాంట్ స్టేడియం వి వాంట్ స్టేడియం సాధిద్దాం సాధిద్దాం ధర్పల్లిలో మినీ స్టేడియం సాధిద్దాం. అరే దూరం ఇట్లా దూరం వైడ్ వైడ్ లాడు వైడ్ నా పేరు వచ్చేసి మలావత్ సంతోష్. నేను కాలేజ్ తాండా నివాసిని, మొదీసాబ్ తాండా అంటారు. మాది ధర్పల్లి మండల్. ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా, ధర్పల్లి మండలంలో ఒక క్రికెట్ మినీ స్టేడియం కావాలని యువత ముందుకు వచ్చింది. దయచేసి ధర్పల్లి మండలంలో ఒక మినీ స్టేడియం కావాలని మేము కోరుతున్నాము. ధర్పల్లిలో మినీ స్టేడియం సాధించే వరకు యువత వెనక అడుగు వేయదని, మేము సాధించే తీరుతామని కోరుతున్నాను. ఈరోజు ధర్పల్లిలో ఉన్నటువంటి యువత అన్ని గణేష్ మండల నుండి కావచ్చు, యువజన సంఘాలు, మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యువకులంతా కూడా ధర్పల్లికి ఒక మినీ స్టేడియం కావాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ధర్పల్లికి మినీ స్టేడియం కోసం మినీ స్టేడియం కోసం ప్రతి ఒక్కరు సన్నద్ధమై, మేము మినీ స్టేడియం సాధించే వరకు విరమించకుండా మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు యువత అంతా కూడా ముందటికి రావడం జరిగింది. అయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ మినీ స్టేడియానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి ధర్పల్లిలో. చాలామంది, ఇద్దరు సర్పంచులు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ కమిటీలు కావచ్చు, ఎంఆర్ఓ లెవెల్లో కానీ ఒక గ్రౌండ్ విషయమై ధర్పల్లి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి ధర్పల్లి, 8,300 మంది ఓటర్లు ఉన్నటువంటి ధర్పల్లి, ఒక డిగ్రీ కాలేజ్, ఒక ఇంటర్ కాలేజ్, ఒక మోడల్ స్కూల్, ఒక జడ్పిహెచ్ఎస్, ఇట్లాంటి అనేక విద్యా సంస్థలు ఉన్నటువంటి ధర్పల్లికి ఒక గ్రౌండ్ లేకపోవడం అనేది సిగ్గుచేటు నిజానికి. ఈ విషయమై ప్రతి ఒక్క నాయకులు కానీ, ప్రతి పార్టీ లీడర్లు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ మినీ స్టేడియం గురించి చర్చలు జరిగినప్పటికీ ఇక్కడ భూమి లేదనో, లేదంటే అసలు ఈ మినీ స్టేడియం ఒకవేళ పెడితే ఎవరికి లాభమని, నలుగురు పోరాన్లు ఆడుకోవడానికి మినీ స్టేడియం అవసరమా అని ఇట్లాంటి హేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. యువకులు వివిధ రకాలైనటువంటి యాప్లకి దూరంగా ఉంటూ ఇక్కడికి వచ్చి ఆడుకోవడమో, క్రికెట్ ఆడడమో, శారీరకంగా దృఢత్వం ఉంటుంది, మానసికంగా ఎదుగుతారు, అలాగే జీవనోపాధి కోసం కష్టపడతారు. కాబట్టి ప్రతి ఒక్క నాయకులందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ అందరి సహకారం ఈరోజు యువతకు అవసరం. ఇన్నాళ్ళు యువతని మీరు ఏ విధంగానైతే యువతకి మీరు మద్దతు తెలుపుతూ వస్తున్నారో, అట్లాగే మీకు అవసరమైనప్పుడు ప్రతి సందర్భంలో యువతను ఎలాగైతే మీరు యూజ్ చేసుకుంటున్నారో, ఈ ఒక్కసారి యువత కోసం మీరందరూ ముందట్టుకొచ్చి ఈ మినీ స్టేడియం గురించి ఎమ్మెల్యే గారితో మాట్లాడతారా, లేదా విలేజ్లో ఉన్నటువంటి మీ పెద్దలంతా కలిసి ఒక మినీ స్టేడియం ఏర్పాటు కోసము
మీరు ముందటికి వస్తారని నేను ఆశిస్తున్నాను. మన దర్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేయమనగా నా పేరు గణేష్. ఏంటంటే నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నా మన యూత్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు గేమ్స్ క్రీడా చేయాలంటే మన గోవిందపల్లి కానీ దమనపేట్ ఇక్కడ కొన్ని చిన్న చిన్నగా ప్లేస్లలో ఆడుతారు. క్రికెట్ ఏదైనా గేమ్స్ పార్టిసిపేట్ చేద్దామంటే చాలా విధాలుగా కష్టపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకు గత 15 ఏళ్ళ నుంచి ఇది మన గ్రౌండ్ కావాలని చెప్పి దర్పల్లిలో చాలా హరీష్ అన్న కానీ ఇంకా చాలామంది ఇది చేస్తారు. అంటే ఏంటంటే పోటీ చేస్తారు మనకు కావాలని. ఎవరు కూడా మనకు సాంప్రదాయంగా ఇది చేయలేరు, అటెండ్ చేయలేరు, దానికి సొల్యూషన్ ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు గేమ్స్ ఆడడానికి ఓళ్ళు కూడా ప్లేస్ ఇవ్వక చాలా ఇబ్బంది పడి ఇప్పుడు ఇండల్వైలా ఇప్పుడు గేమ్కి ఇది చేస్తారు అంటే ఆడికి వెళ్ళి కూడా పార్టిసిపేట్ చేస్తారు. దాని విధంగా చాలా విధాలుగా కష్టపడుతున్నారు. అదేవిధంగా మనకి ఇప్పుడు దర్పల్లిలో మినీ గ్రౌండ్ కావాలని చెప్పేసి చాలా విధాలుగా కష్టపడుతున్నాము. ఇది గత 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మాకు ఇప్పుడు మాకు 7-8 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. దానివల్ల ఇప్పుడు మాకు ఒక మినీ గ్రౌండ్ కావాలని చెప్పేసి చాలా యూత్ వాళ్ళు అందరికి సపోర్ట్ చేసి మినీ గ్రౌండ్ వచ్చేదాకా మేము చాలా కష్టపడాలని చెప్పేసి పోటీ చేస్తున్నాము. ఇప్పుడు గేమ్స్ లేని దానివల్ల పిల్లలు గంజాయికి కానీ సిగరెట్లకు కానీ చాలా బానిస అవుతారు. ఇంకా అదేవిధంగా గేమ్కి బెట్టింగ్ యాప్లకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు పిల్లలు. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వము మన ఇప్పుడు ఉన్న ఒకటే నినాదం మినీ స్టేడియం. ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో మొదలైనటువంటి ఈ ఒకటే నినాదం మినీ స్టేడియం. ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో మొదలైనటువంటి ఈ యొక్క మినీ స్టేడియం విషయంలో ఈరోజు దర్పల్లిలో యువత అందరూ కూడా ముందటికి వచ్చి ఒక్క దగ్గర చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఈ చర్చా వేదిక మినీ స్టేడియం సాధించే వరకు కూడా వదిలిపెట్టేది లేదు. ఇందులో ఏ రాజకీయ పార్టీకి ఎవరిని కూడా తప్పు తీసుకోవడం లేదు. ఒక్క విషయం ఏంటి అంటే దర్పల్లికి కావాల్సినటువంటి మినీ స్టేడియం సాధనలో పార్టీలకు సంబంధించి అన్ని పక్కన పెట్టి దర్పల్లికి మినీ స్టేడియం ఖచ్చితంగా తీసుకురావడానికి అందరూ కృషి చేయాలా. అందులో భాగంగా ఇప్పుడు సర్పంచ్ పదవి మరియు ఉప సర్పంచ్గా 22న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి ఒక్కడే మేము అందరం కూడా ఇక్కడ యువత అందరు కూడా కలిసి వెళ్ళి వారికి ఒక మెమొరాండం ఇస్తాము. దాన్ని వాళ్ళు పైదాకా తీసుకెళ్ళి దర్పల్లి మినీ స్టేడియం సాధనలో వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. అలాగే దర్పల్లి మినీ స్టేడియం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. యువతకే కాదు, ఈ రోజులో ఆరోగ్య దృష్ట్యా చాలామంది పెద్దవాళ్ళు కూడా మార్నింగ్ వాక్ చేసినప్పుడు కూడా ఈ మధ్యనే 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. అలాంటి ఎక్కడ కూడా జరగకుండా మనకు మినీ స్టేడియం అంటూ ఉంటే అది గ్రౌండ్లోనే వర్క్ మంచి ఒక వాకింగ్ చేసుకోవచ్చు. అలాగే యువత కూడా రేపు పొద్దున అన్ని రంగాల్లో ముందటికి రావడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్లో కూడా చాలామంది యువకులు ఈరోజు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.